ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈ జీవుడికి ఏర్పడ్డటువంటి ఈ బంధాన్ని నుంచి కూడా కర్మబంధము అని అంటాం. ఈ కర్మబంధం తొలగాలి అనంటే ఆ తొలగేది కూడా ఏదో వీడికి ఇబ్బంది పెట్టి లేకపోతే తొలగించే తాను ఇబ్బంది పడి తద్వారా వీడి ఉనికికే ప్రమాదం కలిగేటట్టు చేయడం కంటే అది సుఖంగా వీడు బంధం నుంచి తొలగి బయటపడాలి అనంటే ఏం చెయ్యాలి అనేది కృష్ణుడు అనేటటువంటి డాక్టర్ అర్జునుడు అనేటువంటి ఒక పేషెంట్ని ముందు పెట్టుకుని చెప్పుకుంటున్నాడు. ఆయన నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. నిర్ద్వంద్వ, నువ్వు నిర్ద్వంద్వుడివి కావాలి. నిర్ద్వంద్వుడు అంటే అది చేదుగా ఉన్నా తీపిగా ఉన్నా దాని యందు నీకు ఆ రుచి ఎందు నీకు దృష్టి ఉండకూడదు, నీకు రోగం తగ్గడం ఎందు దృష్టి ఉండాలి. ఇప్పుడు డాక్టర్స్ ఇచ్చే మందులు మనం చూస్తుంటాం కదా, అందులో ఏవో కొన్ని ఏదో ఫోలిక్ యాసిడ్ లాంటి ట్యాబ్లెట్స్ ఏమో ఉన్నాయనుకోండి, అది పొరపాటున నాలుక మీద పడింది అని అంటే భయంకరమైనటువంటి చేదు ఉంటుంది. అది దాంతోపాటు ఏవో కొన్ని ఏదో సి విటమిన్ లాంటి ట్యాబ్లెట్స్ ఏవో కొన్ని ఇస్తుంటారు. ఎందుకంటే ఇది వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడం కోసమని ఆ సి విటమిన్ ట్యాబ్లెట్స్ లాంటివి ఏవో ఇస్తుంటారు, ఏదో చూయింగ్ ట్యాబ్లెట్స్ లాంటివి ఏవో. అవి చక్కగా పుల్ల పుల్లగా తీతీగా బాగుంటాయి. ఒకటి బాగుంటుంది, ఒకటి భయంకరంగా ఉంటుంది. ఇది బాగుంటుంది కదా అని ఇవి ఎక్కువ తినడానికి వీల్లేదు, అది బాగాలేదు కదా అని మానడానికి వీల్లేదు. వాటన్నిటిని వేసుకోవాల్సిన క్రమం ఏదో ఆ క్రమంలోనే వాటిని వేసుకోవాలి. అది పొద్దున ఒకసారి సాయంకాలం ఒకసారి డాక్టర్ గారు రికమెండ్ చేస్తే గో విత్ దట్ రికమెండేషన్, దట్స్ ఆల్. ఇది మనకి తెలుసును. అలా మనకి ఒకదాని యందు అతి ప్రేమ, ఒకదాని యందు అతి ద్వేషము పనికిరాదు. అది ఒక కోర్సు కనుక తీసుకోవాలి, కనుక తీసుకో. నిర్ద్వంద్వుడు అంటాం వాడిని, ద్వంద్వాతీతుడు అని అంటాం వాడిని. ద్వంద్వములు అంటే దాని మీద ప్రేమ ద్వేషం, ఇది ఒక ద్వంద్వం. ఇది వాళ్ళలో లేదు. ఆ మందుల విషయంలో వీడి ఆరోగ్యం విషయంలో వీడికి ప్రేమ ఉండొచ్చు, రోగం విషయంలో వీడికి ద్వేషం ఉండొచ్చు. అది ఉన్నప్పటికీ కూడా అవి రెండు నీకు ప్రభావాన్ని చూపించో పనిచేయవు. నువ్వు వాడాల్సినటువంటి మందులేవో అది వాడితేనే నీకు అటు రోగం తగ్గడమో ఆరోగ్యం చేకూరడమో జరుగుతాయి, లేకపోతే జరగదు కదా. అట్లానే మనకి ఏర్పడ్డటువంటి ఈ సంసారం అనే వ్యాధి, కర్మబంధం అనేటటువంటి వ్యాధి సుఖంగా తొలగాలి అనంటే ముందు నీకు ఏర్పడాల్సింది నువ్వు చేసే కర్మల యందు ద్వంద్వములు రాకుండా ఉండు. పనులు మానడానికి వీల్లేదు, పనులు చక్కగా చేసుకో. నా ద్వేష్టి నా కాంక్షతి, దేనిని అతిగా ప్రేమించకు, దేన్ని అతిగా ద్వేషించకు. అప్పుడు నీవు ద్వంద్వ అతీతుడవు, ద్వంద్వ రహితుడవో ద్వంద్వ అతీతుడవో కాగలుగుతావు, నిర్ద్వంద్వుడవు కాగలుగుతావు. అప్పుడు ఏమవుతుంది, నీకు సుఖం బంధాత్ ప్రముచ్యతే. నువ్వు హాయిగా వేసుకోవాల్సిన టైంకి ఆ డోస్ వేసుకుంటున్నావు, యు ఆర్ హ్యాపీ. వెదర్ యు ఆర్ హ్యాపీ ఆర్ నాట్, దట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ ఎట్ ఆల్. యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ. నీ బాధ్యత ఏదో దానికి నువ్వు కట్టుబడి ప్రవర్తిస్తున్నావు. ఏది నీకు ఆ డాక్టర్ కానీ ఆ డాక్టర్కి సంబంధించిన వ్యక్తులు కానీ నీకు ఆదేశించారో వారి ఆదేశాన్ని నువ్వు అనువర్తిస్తూ వెడుతున్నావు, ఫైన్. ఆ అనువర్తిస్తూ వెడుతున్నంత వరకు నీకు ఏదైనా చికాకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇతరమైనటువంటి శ్రమలు కలిగినా వాడు చూసుకుంటాడు. వాడు దాన్ని అతిక్రమించి నువ్వు నాకు ఇది ఇష్టం అండి, నాకు అది ఇష్టం అండి, కనుక నేను ఇవే తింటానండి అంటూ ఆ సి విటమిన్ ట్యాబ్లెట్స్నే 10 ట్యాబ్లెట్స్ శుభ్రంగా నాన్ స్టాప్ ఒకదాని తర్వాత వరుసగా తినేస్తున్నాను అనుకో, నాలుగు కాస్త శుభ్రంగా బర్న్ అయ్యి కూర్చుంటుంది.
లేదు ఆ చేదుగా ఉండేటువంటి వాటిని నేను వేసుకోను అనంటే రోగం తగ్గనే తగ్గదు. లేదు అవి మాత్రమే నేను వేసుకుంటాను, ఇది వేసుకోను అనన్నా ఈవెన్ అది కూడా మంచి పద్ధతి కాదు. అంచేత ఆయన మొట్టమొదటి నీకు అలవడవలసినది ఏమిటి అంటే ద్వంద్వరాహిత్యము, ద్వంద్వరహితుడవు కావాలి. దీన్నే చెప్తున్నాడు 4వ శ్లోకంలో 5వ అధ్యాయంలో 4వ శ్లోకం 3వ శ్లోకంలో జ్ఞేయ స నిత్య సన్యాసి, అలాంటి వాడు మాత్రమే సరి అయినటువంటి రీతిలో తన యొక్క కర్మని న్యాసము చేసిన వాడు అవుతాడు. భగవంతుని యందు వాడు న్యాసం చేసిన వాడు అయ్యాడు. వాడు దానివల్ల వాడు నా ద్వేష్టి నా కాంక్షతి, వాడు దేన్ని ద్వేషించడు, దేన్ని కాంక్షించడు, కానీ పనిని మానడు. వాడు కర్మయోగి. వాడికి ఇప్పుడు ఏర్పడ్డటువంటి యోగ్యత ఏమిటి అంటే ద్వంద్వరహితుడు కావడం. ఏమవుతుంది వీడికి ఫలితం ఏమవుతుంది? సుఖం బంధాత్ ప్రముచ్యతే. వీడికి ఉండేటువంటి కర్మబంధం నుంచి వీడు హాయిగా బయటికి రాగలుగుతాడు సుమా. అయితే మనకి ఏమనిపిస్తుందంటే ఇది చెప్పడం సులభం అండి, ఆచరించడం ఎవడు చేస్తాడండి దీన్ని? ఎవడైనా ఆచరించిన వాడు ఉన్నట్టండి ఎలాగా? ఎక్కడైనా ఉన్నారండి ఇలాంటి వాళ్ళు? ఇలా అనిపిస్తూ ఉంటుంది మనకి మన చరిత్రలోకి వెడితే ఇలాంటి వాళ్ళు మనకి ఎందరో మహానుభావులు కనిపిస్తారు. అలాంటి మహానుభావుల యొక్క అనుభవాల యొక్క సారముగా మనకి అందినటువంటి చరిత్రను ఒకసారి మనం గమనించాలి. రామానుజ పరంపరలో మహానుభావులు ఉండేవారు, ద్వంద్వాతీతులై ఉండే మహానుభావులు, కురేశ మిశ్రులు లాంటి మహనీయులు, వేదాంత దేశకులు వంటి మహాజ్ఞానులు. వారు ద్వంద్వాతీతులు. నా ద్వేష్టి నా కాంక్షతి. వారి కర్మయోగాన్ని ఎప్పుడు కూడా వారు మానలేదు, కర్మ ఆచరణని వారు ఎప్పుడు కూడా మానలేదు. ఏది వారికి నియమితమో దాని యందు మాత్రమే వారు ప్రవృత్తి కలిగి ఉంటారు. అధికమైంది ఆశించరు, అధికమైంది అందించినా వారు స్వీకరించరు. వారేం పెద్ద ధనవంతులు కాదండి దేశికులు అనేటి మహానుభావులు. వేదాంత దేశికులు అనేవారు. వారిని కాంచీపురంలో ఉంటూ ఉండేవారు. ఏమిటండి మీకుండే ఆస్తి? ఏమైనా ఆస్తి ఉందా మీకు ఏదైనా అంటే ఓ ఉంది. మీరు సంపాదించిందా లేకపోతే పూర్వం నుంచి వచ్చిందా అంటే నాకు పూర్వుల నుంచి ఆచరించి అందించిందే గొప్ప ఆస్తి ఉంది. ఆస్తిమే హస్తిశైలాగ్రే పితృ పైతామహం ధనం. నేనేం ఆర్జించుకోలేదు, నమయా కించిద్ ఆర్జితం. నాకెవరో సంపాదించి పెట్టింది లేదు, నేనేదో కొత్తగా సంపాదించుకుని దాంట్లో మూట కట్టుకున్నది అంతకంటే లేదు. కానీ నా బాగు కోసం, నాలాంటి వాళ్ళ బాగు కోసమని పితృ పైతామహం ధనం, మా పూర్వులందరూ కూడా సంపాదించి సురక్షితంగా అట్టే పెట్టినటువంటి ఒక గొప్ప ధనం ఉన్నది మాకు. ఎక్కడున్నది? అస్తి మే హస్తిశైలాద్రౌ. మా హస్తిశైలం మీద కాంచీపురంలో ఉండేటువంటి వరదరాజులు అనేటటువంటి స్వామి, కంచి వరదరాజులు అని అంటుంటారు కదా, ఆ వరదరాజ పెరుమాళ్ అంటారు. చాలా ప్రసిద్ధమైనటువంటి దివ్య దేశం అది, ప్రసిద్ధమైనటువంటి ఒక మంచి దేవాలయం. అందులో ఉండే స్వామి వరదరాజస్వామి అని అంటారు. ఆయన యొక్క సన్నిధానంలో ఈ మహానుభావులంతా ఉండేవారు అన్నమాట. ఈయనకి ఆ పరమాత్మ, ఆ వరదరాజస్వామి అర్చామూర్తిగా ఉండేటువంటి ఆయనే సర్వస్వము అని భావిస్తూ వీళ్ళంతా ఉండేవాళ్ళు. మన పూర్వాచార్యులు కానీ మన ఆళ్వార్లు కానీ గమనిస్తే వాళ్ళకి భౌతికమైనటువంటి ఇతర సంపదలు అనే దృష్టి ఎప్పుడూ ఉండేది కాదు. వాడికి ఎంతసేపు అర్చామూర్తిగా తమ మధ్య ప్రకాశిస్తూ ఉండేటటువంటి ఆ భగవంతుని యందే వెర్రి వ్యామోహం కలిగి ఉండేవారు. అందరూ కూడా అలానే ఉండేవారు. వారు ఏ సంస్థానంలో ఏ ఆకృతిలో ఉంటారో అదే ఆకృతిలో వారు కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా ఏం చూసినా
వాళ్ళకి ఆకృతి ముందర అట్లా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఆయన చెయ్యి ఎట్లా ఉన్నది, పాదం ఎట్లా ఉన్నది, ఆయన యొక్క నడుము ఎట్లా ఉన్నది, వక్షం ఎట్లా ఉన్నది, కంఠం ఎట్లా ఉన్నది, కేశములు ఎట్లా ఉన్నవి, ప్రతి అవయవము కూడా ప్రతి అంగాంగము వారికి మానస క్షేత్రంలో సాక్షాత్కరిస్తూనే ఉంటుంది. వాళ్ళకి అదే ధనం అనుకున్నారు వాళ్ళు. పితృపైతామహం ధనం అస్తి. వేదాంత దేశకుల వారికి ఒక మిత్రుడు ఉండేవాడు. విజయనగర మహాసామ్రాజ్య స్థాపన చేసినటువంటి హరిహరరాయలు, బుక్కరాయలు పేర్లు మనం వినుంటాం. వీరిద్దరికీ కూడా రాజగురువుగా ఉండేటటువంటి మహనీయులు విద్యారణ్యులు అనేటటువంటి మహనీయులు. చాలా గొప్ప పండితుడు ఆయన కూడా. వేద గ్రంథాలకి ఒక పరిచయం, కొంత వ్యాఖ్యానం, దాంట్లో ఉండేటువంటి తాత్పర్యం ఏమిటి అనేది ఆయన తెలియచేసే వివరణతో ఆయన రచించాడు. ఆయన విద్యారణ్య భాష్యం అని అంటుంటారు దాన్ని. ఇదంతా రాసినట్టు మహనీయుడు చాలా గొప్ప స్కాలర్ అన్నమాట కదా. ఈయన వేదాంత దేశకుల వారికి సబ్రహ్మచారి. సబ్రహ్మచారి అంటే క్లాస్మేట్ అన్నమాట. ఆయన క్లాస్మేట్. ఆయన రాజగురు అయ్యాడు. మహా గొప్ప సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం అంటే 16వ శతాబ్దపు ప్రారంభంలో అది మొత్తం ప్రపంచం అంతటా కూడా పేరెన్నికగన్న మహాసామ్రాజ్యం. అది ఎంతో గొప్ప పేరెన్నిక కన్నది అని అంటే అక్కడ నడి వీధుల్లో నవరత్నాలని పోసి అమ్ముతూ ఉండేటటువంటి మహనీయుల యొక్క గొప్ప వైభవాన్ని, సంపదని గురించి విని విదేశాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఒక్కసారైనా ఆ ప్రాంతాన్ని చూస్తే మన జన్మ ధన్యం కదా అనుకుంటూ యాత్రలు చేయడానికి వాళ్ళు ఉద్యమించినటువంటి కాలం అది. అందరికీ తెలుసును. ఈ సంపదల గొప్పతనాన్ని విని ఇటు రావాలని బయలుదేరి ఓడేసుకొని పాపం బ్రిటిష్ నుంచి ఆయన అటెటో వెళ్ళిపోయి అమెరికాని కనిపెట్టాడు. ఆయన అదే కాబోలు ఇండియా అని అనుకుంటూ అక్కడికి వెళ్ళి దిగాడు ఆయన. సరే, మనకి చరిత్రలోకి మనం వెళ్ళక్కర్లేదు. ఇట్లాగా విదేశాల నుంచి ఎంతోమంది ఆశపడి ఈ సంపదల్ని చూడాలని వచ్చేటంత గొప్ప సంపదలకి నిలయం విజయనగర మహాసామ్రాజ్యం భారతావనిలో. దీన్ని అంత సంపన్నంగా తయారు చేయించినటువంటి మహనీయుడు, బుద్ధిమంతుడు విద్యారణ్య మహర్షి మహనీయులు. ఆయన వేదాంత దేశకుల వారికి మంచి మిత్రుడు. ఆయన చాలా గొప్ప ఆప్తమిత్రులుగా ఇద్దరు చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళు. సరే, ఈయన యొక్క ప్రవృత్తిని బట్టి ఈయన రాచరికపు వ్యవస్థకి ఒక నేతగా, వాడిని నడిపించే వ్యక్తిగా ఈయన వచ్చారు. వేదాంత దేశకుల వారు భగవత్ సేవ తత్పరతతోటి కాంచీపురంలో వారు ఉండిపోయారు. గ్రంథరచన చేసుకుంటూ ఆచార్యుల యొక్క రామానుజస్వామి వారి యొక్క గ్రంథాలకి సంరక్షణ కలిగించాలి, ప్రచారం చేయాలి, ప్రసారం కావాలి అనేటటువంటి ఒక తపన ఉర్రూతలూగుతుండేటటువంటి స్థితిలో ఆయన ఉంటుండేవారు. వారికి అది కాలక్షేపం, వీరికి రాచరికపు వ్యవస్థని చక్కదిద్దడం అనేటువంటి వీరికి బాధ్యత. అయితే ఆ కాలంలో వచ్చినటువంటి వ్యక్తులు సరే రకరకాల ప్రవృత్తులు చేస్తూ ఆలయాలను దోచుకున్నారు. ఆలయాల్లో ఉండే వ్యక్తుల యొక్క సంపదల్ని దోచుకున్నారు, రకరకాలు చేశారు. అయితే విద్యారణ్యుల వారికైతే మంచి ఇంకా సంపద, రాజగురుగా ఉండడం చేత సంపదలు ఉన్నాయి కనుక తన మిత్రుడు కాంచీపురంలో బీదరికంతో బాధపడుతున్నాడు అని భావించి ఆయన, నాయనా నువ్వు ఇక్కడికి రావయ్యా, నీకు కూడా అక్కడ మన సంస్థానాల్లో విజయనగర మహాసామ్రాజ్యపు సంస్థానంలో ఏదైనా ఒక చిన్న పెద్దదో ఏదో ఒక ఉద్యోగం నువ్వు కూడా కుదురుది, కానీ నీకు దారిద్ర్యం అనేటట్టు దూరం అవుతుంది, నువ్వు సుఖంగా ఉండొచ్చు. నేను ఎలా ఉన్నానో చూడు, నా మిత్రుడు నువ్వు కూడా అలా ఉండాలి నేను కోరుకుంటున్నానయ్యా, కనుక రా అని అడిగాడు ఆయన. దానికి ఆ వేదాంత దేశకుల వారికి ఉండే నిష్ఠ ఎంతటిది అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. వారికి
భగవంతుడు ఎందు ఉండేటువంటి ప్రేమ ఎంత గాఢమైనది. ఆయన ఓ 5 శ్లోకాలు రాసి పంపించాడండి విద్యారణ్యుల వారికి. ధనవంతులు రాజ్యపాలకులకు ఉండేటటువంటి దురహంకారం ఎట్లా ఉంటుందో నాకు తెలుసా. అలాంటి వాళ్ళ ద్వారం దగ్గర నిలబడి దేహి అని అడుక్కోవడం అంత నీచం మరొకటి లేదు. సర్వలోక శరణ్యుడైనటువంటి స్వామి పాదాల దగ్గర చేరి దేహి తవ దయాం అని అడుక్కోవడం ఇది శ్రేయస్సు తప్ప క్షుద్రమైనటువంటి సంపదలు అడుగుతూ ఉంటాయా? వారు ఒక శ్లోకం రాశారండి. కాచాయ నీచం కమనీయ వాచ మోచాఫల స్వాదుముచా నయాచే దయా కుచేలే ధనద కుచేలే శ్రితే కుచేలే శ్రితమా కుచేలే. మంచి అందమైనటువంటి ఒక కవిత. ఇలాంటివి ఒక 5 శ్లోకాలు రాసే వైరాగ్య పంచకం అని అంటారన్నమాట దాన్ని. ఇలాగా ఆయన రాసి ఒక గాజు పెంకు కోసం కాచాయ నీచం. వాడు ఈవేళ ఉంటాడు, రేపు పొద్దున పోతాడు. వాడికి ఎన్నో రకాలైనటువంటి ఇతర ప్రవృత్తులు. అలాంటి నీచుణ్ణి కాచాయ ఒక గాజు పెంకు కోసం భగవంతుడికే యోగ్యమై ఉండేటటువంటి ఈ కమనీయ వాచ, అతి సుందరమైనటువంటి మోచా ఫల స్వాదుముచ, పనసతొనలని తేనెలో నింపి తేనెలో ఊరించి అవి తింటుంటే ఉండేటటువంటి ఆ స్వాదు రుచి కలిగినటువంటి ఈ పలుకులతోటి ఇలాంటి క్షుద్రుల్ని స్తోత్రం చేయడం, భగవంతుడికి చెందినటువంటి ఈ వాక్కులని ఇలాంటి వాళ్ళ కోసమని వాడటం అవసరం లేదు. నాకు అవసరమైతే దయని చూపించడంలో కుచేలుడి విషయంలో ఎట్లా ఉన్నాడో అట్లా నన్ను ఆదుకోగలిగే దయా కుచేలే ధనద కుచేలే. ఆయనకి ధనాన్ని ఇచ్చాడు, ఆయనకు ఉండేటటువంటి సంపదల్ని మొత్తం అంతటిని కూడా అతని పరం చేశాడు. అలాంటి మహానుభావుడు నాకుంటూ ఉంటే ఇలాంటి క్షుద్రులు నేను ఎందుకు ఆశ్రయిస్తానయ్యా? వాళ్ళ ద్వారం వైపు కన్నెత్తి కూడా చూసే ప్రశ్న లేదు సుమా అంటూ రాసి పంపించాడండి ఆయన. నకాంక్షతి, సంపదలు ఎందుకు కోరిక లేదు. పోనీ అలానే ఆయన ఎవరిని కూడా ద్వేషించలేదు. ఆయన నువ్వు అంత దాంట్లో ఉన్నావు కదా గొప్పవాడివి, అసూయ చెందలే, ద్వేషము లేదు. అలానే దాని ఎందు వాడేదో ఇస్తాడు కనుక దాని ఎందు కాంక్ష లేదు. ద్వంద్వాతీతుడై ఆయన ఉండిపోయాడు, మహనీయుడు ఆయన. భగవంతుడు నా ఎందు ఉండే ప్రేమ చేత ఆయన చూసుకుంటాడు తప్ప నాకు మిగతావన్నీ ఎందుక ఇలా అన్నాడు ఆ మహనీయుడు. అంటే ఇలాంటి వాళ్ళని పరీక్షించి నిజంగా ఈయనకి ఇంత వైరాగ్యం ఉందా, నిజంగా అలా ఉంటాడు అయినా పరీక్షించాలనుకునేవాళ్ళు చాలామంది ఉంటారండి. ఈయన మహనీయుడు చిన్న పూరిపాకలో ఉంటుండేవాడు. ఈయన ఊరి బయట పండితుడు కదా, మిగతా ఉండే పండితులు కూడా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి సహజంగా కొంచెం లోపల ఒక పండితుడిని చూస్తే ఇంకొక పండితుడికి ప్రేమలు ఎక్కువ ఉంటాయి. రకరకాలైనటువంటి ఈర్ష్యలు అసూయలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈయన చూసినా కూడా అట్లాంటి అసూయ ఏర్పడి ఒకనాడు ఈయన గుమ్మంలోంచి బయటకు వచ్చే సందర్భంలో ఈ రకరకాల పాదాలు చెప్పులు పట్టుకొచ్చి చెప్పులు ఒక మాలగా కట్టి ఆ గుమ్మానికి వేలాడదీశారు. ఎందుకంటే ఆయన గుమ్మం దగ్గర ఇలా వంగి రావాలి, గుమ్మం పొట్టిగా ఉండేది, ఇలా వంగి రావాలి, దానికి వేలాడదీశారండి ఈ చెప్పుల జతలన్నీ కూడాను. ఆయన మామూలుగా పొద్దున్నే అనుష్ఠానం చేసుకుని బయటికి రావడానికి తలుపు తీసేటప్పటికి ఆ చెప్పులన్నీ తగిలాయి. చూసాడు ఆయన, ఓహో మహానుభావులైనటువంటి పెద్దలు ఎవరో చేసినటువంటి ఘనకార్యం ఇది ఆయనకు అర్థమైపోయింది. కానీ ఆయన ఎవరిని ద్వేషించలేదు, అవమానాన్ని ఫీల్ అవ్వలే. పాప ఆ చెప్పుల్ని పట్టుకుని తలకి తగిలాయి కదా, ఆ చెప్పుల్ని చక్కగా ఇలా తల మీద పెట్టుకుని ఆహా. లోకంలో కొంతమంది కర్మాచరణే కర్మని అవలంబిస్తేనే తరిస్తామనుకునే వాళ్ళు కొందరున్నారు. కర్మావలంబిన కేచిత్. కొంతమంది మాకు కర్మ అక్కర్లేదయా,
మేము కర్మ వదిలేస్తాం, జ్ఞానాన్ని పట్టుకు పాకులాడతాం. కేచిత్ జ్ఞానావలంబిన, కొందరు కర్మను పట్టుకు పాకులాడతారు, కొందరు జ్ఞానాన్ని పట్టుకు పాకులాడతారు. మాకు అవి రెండు అక్కర్లేదన్నాడు. అదేమిటి మరి మీరు తరించాలనుకోవట్లేదా, బాగుపడాలనుకోవట్లేదా అంటే అనుకుంటున్నాం. మరి మీరు ఏదో ఒకటి అవలంబించి ఉండాలి కదా. ఓ ఎస్ అవలంబిస్తాం. మరి మీరు కర్మ కానీ జ్ఞానం కానీ రెండే కదా ఉన్నది దాంట్లో లోకంలో. మీరు కర్మ వద్దంటున్నారు, జ్ఞానం వద్దంటున్నారు. ఆ రెంటికి కూడా తగినటువంటి సార్థకతని కలిగించే మరొక గొప్పది ఉందండి, దాన్ని మేము పట్టుకుంటాం. అలాంటిది ఏదైనా ఒకటి ఉందా? ఏమిటది? వయంతు హరిభక్తానాం పాదరక్షావలంబిన, హరిభక్తుల యొక్క పాదరక్షల్ని మా శిరస్సుకి అలంకారంగా ధరించగలిగే వ్యక్తులం మేము కనుక మాకు సాటి ఎవ్వరు కనుక. హరిభక్తుల పాదరక్షలు తలల మీద పెట్టుకుంటే ఆ హరిభక్తులకు దయ కలుగుతుంది. హరిభక్తుల దయ కలిగితే హరిదయ కలుగుతుంది. అలాంటి అహైతుకి హరిదయ కలిగినట్లయితే మిగతా అవరోధాలన్నీ వాటంతా తొలగిపోతాయి, బంధాలన్నీ తొలగిపోతాయి, దరిద్రాలన్నీ కూడా దూరం అయిపోతాయి. కావలసినటువంటి ఆనందధామ హస్తగతం అవుతుంది. కనుక మాకేం లోటండి అనుకున్నాడండి. ఆ వ్యక్తిలో ఒకళ్ళు అవమానించారు అనేటటువంటి ద్వేషం వాళ్ళేంది పెట్టుకోలే. ఇదేదో తనకేదో వచ్చేసిందే అనేటటువంటి ఒక జుగుప్సతంలో పెట్టుకోవాలా. వాళ్ళని ద్వేషించలేదు, తన స్థితిలో తానున్నాడు ఆయన. ఏది ఎదురైతే దాన్ని అనుకూలంగా భావించాడు ఆయన. సుఖం బంధాత్ ప్రముచ్యతే, ఇలాంటి మహనీయులే కర్మబంధం నుంచి సుఖముగా వాళ్ళు విడుదల పొందుదరు. రామానుజ పరంపరలో ఉండేటటువంటి మహానుభావులు అందరికీ ఈ రకమైనటువంటి ఉత్తమ గుణ ప్రవృత్తి, చక్కటి కర్మ నిష్ఠ, కర్మ ఆచరణ, కర్మ యోగులుగా మహనీయులు ఎంతోమంది ఉన్నారు మనకి, మన పూర్వాచార్యుల్లో. అలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుని మనం కూడా కర్మ ఆచరణ చేయడమే మంచిదని కృష్ణుడు చెప్తున్నాడు ఆయన. అంచేత కర్మ సన్యాసం కాదయ్యా చేయాల్సింది, కర్మ ఆచరణ చేయాలి, కర్మ యోగమును అవలంబించాలి, బాధ్యతల్ని సవ్యంగా నెరవేర్చాలి సుమా. బాధ్యతలను తప్పించుకుపోవడం అనేటటువంటిది సరికాదు. నువ్వు కూడా యుద్ధం మానేసి ఇటు పోతానంటున్నావు, పోవడానికి వీల్లేదు. నీకు కర్తవ్యమైనటువంటి యుద్ధాన్ని నువ్వు ఇప్పుడు చేసే తీరాలి, లే ఉత్తిష్ట అని అర్జునుడికి ప్రేరణ కలిగిస్తూ మనని కూడా కర్తవ్య సుముఖులని చేస్తున్నాడు స్వామి. 5వ అధ్యాయంలో 3వ శ్లోకంలోంచి 4వ శ్లోకానికి తీసుకువెడుతూ జై శ్రీమన్నారాయణ.